తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో భారీగా తేడాలైతే వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి అయితే అయిందనమాట. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచి అనేది కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేశవరావు విద్యాశాఖ కార్యదర్శి కలిపి వీటినైతే విడుదల చేశారు. ప్రథమ ఇంటర్లో 66.2%, ద్వితీయ ఇంటర్లో 70.58% ఉత్తీర్ణత అయినట్లయితే చెప్పారనమాట. ఈ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచేయి అయితే అయ్యింది. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,89,000 మంది హాజరు కాగా 3,23,000 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 74 కాగా బాలులో అయితే మనకి 57% ఉంది. ద్వితీయ ఇంటర్ పరీక్షలకు మొత్తంగా 5,00,000 మంది విద్యార్థులు హాజరు కాగా 3,50,000 మంది అయితే హాజరయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 78 కాగా ఉత్తీర్ణత బాలులేమో 62% ఉంది. ప్రథమ ఇంటర్లో 66% ఉత్తీర్ణత నమోదు కాగా జనరల్లో 66% వరకు వొకేషనల్లో 59% ఉంది. ద్వితీయ ఇంటర్లో 75% ఉత్తీర్ణత నమోదు కాగా జనరల్లో 75, వొకేషనల్లో 72గా ఉంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం బాగానే ఉంది. బీసీ వెల్ఫేర్ కళాశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 86% ఉత్తీర్ణత నమోదు కాగా వొకేషనల్లో 96%గా ఉంది. ద్వితీయ ఇంటర్లో 90% నమోదు కాగా వొకేషనల్లో 98%గా ఉంది. కేజీబీయూలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 72%, వొకేషనల్లో 86%గా ఉంది. సెకండ్ ఇయర్లో 82%, వొకేషనల్లో 94గా ఉంది. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో ప్రథమ సంవత్సరంలో ఫస్ట్ ఇయర్లో 77%, సెకండ్ ఇయర్లో అంటే వొకేషనల్ 60%, సెకండ్ ఇయర్లో 71%, వొకేషనల్ 51%గా ఉంది. సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉత్తీర్ణత శాతం 77%గా సెకండ్ ఇయర్లో 86%గా ఉంది. పెరిగిన ఉత్తీర్ణత శాతం గత 5 ఏళ్ల లెక్కలో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఏదేమైనా మళ్ళీ మహిళే వచ్చారు. అయితే సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. సో పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు 13 నుంచి 20 వరకు అవకాశం ఇచ్చారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లింపుకి ఏప్రిల్ 13 నుంచి 20 వరకు అవకాశం ఇచ్చారు. మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. 2 సెషన్లో పరీక్షలు ఉంటాయి. ఇంటర్ అడ్వాన్స్డ్ ప్రాక్టికల్ పరీక్షలు మే 20న ప్రారంభమవుతాయి. ఇవి 2 సెషన్లో అయితే నిర్వహిస్తారనమాట. సో ఈ విధంగా మనకి ఇంటర్ ఫలితాల్లో ఈసారి ఈ విధంగా అయితే ఉంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.